ఉన్నటువంటి ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు, అట్లాగే విజయవాడ డిప్యూటీ మేయర్ గారి భర్త శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు ఇక్కడ జైల్లో ఉన్నారు. మేము వచ్చిన టీంలో సురేష్ గారిని కొంతమంది, అట్లాగే కొంతమంది శ్రీనివాసరెడ్డి గారిని ములాఖత్ ద్వారా కలవటం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకించి కూటమికి ప్రభుత్వం ఎందుకు వచ్చిందా అంటే, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉత్సాహంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కూడా ఏదో ఒక తప్పుడు కేసులో అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టడం ద్వారా మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కుంగతీయటం, తద్వారా వారి వెనక వారిని అనుసరించేటువంటి కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవాళ నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారంట. దాడి చేస్తే ఆఖరికి బాత్రూముల దగ్గర లోపలికి వెళ్లే దగ్గర నుంచి ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పని తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ అన్ని కూడా పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఇవాళ ఈ నందిగం సురేష్ గారు కానీ లేదా శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇట్లాంటి ఎవ్వరూ కూడా సీసీటీవీ ఫుటేజ్ల్లో కానీ కెమెరాల్లో కానీ అసలు కనీసం ఆఫీస్ దరిదాపుల్లో కూడా వెళ్ళనటువంటి వ్యక్తులు అనేక మందిని, ఎవరెవరైతే కృష్ణా, గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఉత్సాహంగా ఎవరెవరైతే పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా ఈ తప్పుడు కేసులో ఇరిగించి ఇవాళ ఇప్పటికి స్కోరు 171కి అంతమందికో తీసుకొచ్చినట్టున్నారు.